నమస్కారం. మౌల్గిద విలేజ్ కాంగ్రెస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్. నేను అంబటి రాజు. నేను ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా మా ఎమ్మెల్యే గౌరవులు ఈలపల్లి శంకరన్న నన్ను ఇక్కడ అభ్యర్థిగా పోటీకి ప్రపోజల్గా ఇచ్చారు. ఈరోజు నేను మౌల్గిద గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇక్కడ ఇదివరకు 2 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ చేసిరు మౌల్గిదకు. ఆయన వచ్చిన తర్వాత మాకు 100 కోట్ల ప్రణాళికతో బడ్జెట్ శాంక్షన్ చేసిండు. అందులో 10 కోట్ల జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్, మన ఇంటిగ్రేటెడ్ మళ్ళీ ఇంటిగ్రేటెడ్ 45 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్, మళ్ళీ ఏటీసీ సెంటరు, 3 అంగన్వాడీ బిల్డింగ్లు 12 లక్షలకు ఒక అంగన్వాడీ బిల్డింగ్ తోటి 3 అంగన్వాడీ బిల్డింగ్లు, మళ్ళీ ఒకటి ముద్రాజ్ కమిటీ హాలు, ఒకటి అంబేద్కర్ యువజన కమిటీ హాలు ఒకటి, అది కూడా శాంక్షన్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ శంకరన్న ఎమ్మెల్యే గారు 51 ఇందిరమ్మ ఇళ్ళు కూడా ఇచ్చారు. అవి కూడా దాదాపుగా స్లాబ్ ఏరియాకి వచ్చినాయి. లబ్ధిదారులకు 3 విడతలుగా అమౌంట్ కూడా పడింది. మళ్ళీ ఉచిత కరెంటు 200 యూనిట్లు లబ్ధిదారులు ఉన్నారు. కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చినాము. సీసీ రోడ్లు కూడా 5 కోట్ల సీసీ రోడ్ల ఒక 4 కోట్ల వరకు సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది. ఇంకొక 1 కోటి రూపాయల సీసీ రోడ్లు ఇప్పుడు మళ్ళీ ఉన్నది. ఈ డిసెంబర్ లాస్ట్ ఎండింగ్లో స్టార్ట్ చేస్తామని కూడా చెప్పారు. ఇంతవరకు అవి కూడా స్టార్ట్ అవుతాయి. 1 కోటి రూపాయలది మైనార్టీ ఫంక్షన్ హాల్, అది కూడా శాంక్షన్ అయింది. 50 లక్షలు అయితే ప్రొసీడింగ్ వచ్చింది. ఇంకో 50 లక్షలు కూడా ఎమ్మెల్యే గారు ప్రపోజల్ చేస్తామని చెప్పిండు. 1 కోటి రూపాయల ఫంక్షన్ హాల్, అది కూడా అతి త్వరలో మైనార్టీ కమిటీ ఫంక్షన్ హాల్ తయారవుతుంది. ఇక్కడ ఇప్పుడు రేపు హెల్త్ సెంటర్ బిల్డింగ్ కూడా రెడీ అయిపోయింది. ఈ 20 లక్షలతోటి హెల్త్ సెంటర్ బిల్డింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా మాకు మంజూరు అయ్యింది 20 లక్షలతోటి, అది కూడా స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాలలోనే మా దగ్గర ఎంతో అభివృద్ధి అయింది. ఎంతో అభివృద్ధిలో ముందుకెళ్ళిపోతున్నాము. రేపు మాకు మా అవకాశం వస్తే ఇంకోటి కూడా ఉంది. మేము మా ఎమ్మెల్యే గారి దగ్గర 100 ఇప్పుడు సెకండ్ విడతల ఒక 100 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు తీసుకొని వచ్చి మేము మా దగ్గర ఉన్న లబ్ధిదారులకు ఇచ్చి మేము వాళ్ళ ఎంట ఉండి వాళ్ళకు ఇల్లు కట్టించడానికే మేము వాళ్ళ ఎంట ఉండి వాళ్ళకు ప్రోత్సహిస్తాము. మేము వాళ్ళ ఎంబడి ఉండి వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేసి వాళ్ళ ఎంబడి సహాయం చేసి కూడా మేము పనులు చేపించి, కొంతమంది దగ్గర ఈరోజు గవర్నమెంట్ శాంక్షన్ చేసినా కూడా కట్టుకోలేని పరిస్థితి ఉంది. ఆ కట్టుకోలేని వాళ్ళు కొంతమంది గ్రూప్లలో లేరు. ఆ గ్రూప్లో మహిళా గ్రూపులు ఉంటేనన్నా ఆ గ్రూప్లో లోన్ తీసుకొని కూడా కట్టుకునే అవకాశం ఉంది. ఆ మహిళా గ్రూప్లో లేనందుకు 3-4 ఇళ్ళు ఆగిపోయినాయి. రేపు ఈ గవర్నమెంట్లో ఎంతో పేదలకు ఎంతో లబ్ధి చెందింది. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో ఒక డబుల్ బెడ్రూమ్ అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, ఉచిత కరెంటు లేదు, ఏది లేదు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో మాకు అన్ని రకాలుగా పేదలు అన్ని వసతులు వస్తున్నాయని చెప్పి చాలా సంతోషపడుతున్నారు. ముఖ్యంగా సన్నబియ్యము ప్రతి ఇంటికైనా మహిళ ఏ ఇంటికైనా కూడా మేము సన్నబియ్యం తింటున్నాము. మేము ఇంతవరకు దొడ్డు బియ్యం తినలేకపోతుంటే అది ఒకసారి మెత్తగా అవుతుండే, ఒకసారి గట్టిగా అవుతుండే, మా గొంతులో దిగలేకపోతుండే. ఇప్పుడు తినే ప్రతి మెతుకు రేవంత్ రెడ్డిని యాద్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న మా వీర్లపల్లి శంకరన్న ఆయనని యాద్ చేసుకుంటూ ఇక్కడ మహిళలు చాలా మమ్మల్ని బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా మాకు మంచి స్పందన, భారీ స్పందన వస్తుంది. బ్రహ్మరథం పడుతున్నారు. మాకు మంచి స్పందన ఉన్నది. రేపు మేము ఇక్కడ మంచి భారీ మెజార్టీతోటి మేము ఇక్కడ గెలుస్తున్నాము. నా పేరు అంబటి సరస్వతి బాబయ్య. నేను మాజీ సర్పంచ్గా 2006 నుంచి 2013 వరకు చేసినాను. గతంలో మేము టీడీపీ హయాంలో గ్రామంలో తిరిగి ప్రతి ఇంటింటికి పెన్షన్లు చేసిన, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఈ ఊర్లో 150 ఏళ్ళ చరిత్ర ఉండే, వాటర్ ప్రాబ్లం చాలా ఉండే. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మొత్తం ఇప్పుడు నా టైంలో అప్పుడు 4-5 ఊర్లు ఇక్కడ అటాచ్మెంట్ ఉండే. ఇప్పుడు 3 సర్పంచ్లు అయినరు. అప్పుడు ఎల్లంపల్లి, రంగంపల్లి, మొగల్గిద్ద, సాలెన్కోల్ అని ఉంటుంది, అవన్నీ మాకే ఉండే. అప్పుడు అన్ని గ్రామాల్లో కూడా నేను 35 సింగిల్ పేజ్ మోటార్లు ఫిట్ చేసినాను. నీళ్ళ ట్యాంకీలు కట్టించిన, మోరీలు అన్నీ అప్పుడు
ఇప్పుడు చాలా సీసీ రోడ్లు చాలా అభివృద్ధి ఇంకా కాకపోతే అప్పుడు తెలంగాణ గడవల్ల చాలా అల్లర్లు నొల్లులు ఉన్నా కూడా మేము ఆ రోజు అన్ని శాయశక్తులకు కృషి చేసి ఊరు గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చాము. అప్పుడు చేసిన పనులే కానీ ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చి ఏమీ చేయలేదు. మా ఊరికి మొత్తం వెనుకబడిపోయింది. ఇప్పుడు ఊరిలో పోయి నేను ప్రచారం చేయడానికి పోతే ప్రతి ఒక్కరు మీరు చేసిన టైంలో మీ పెన్షన్లే, మీరు ఇచ్చిన ఇండ్లే, మీరు చేసిన అభివృద్ధి ఉందమ్మా, ఇప్పుడు ఏమి లేదంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనకు కొత్తగా మంచిగా మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చింది. రేవంత్ అన్న కూడా మన ప్రొఫెసర్ అరగోపాల్ చొరవతోటి మా మొగల్గిద్దకు రావడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే శంకరన్న కూడా పిలిస్తే పలికేటట్టు ఉన్నాడు. ఆ అన్న కూడా మా మొగల్గిద్ద మీద చాలా దృష్టి ఉంది. ఈ 2 సంవత్సరాల లోపలనే మన ఊరికి సీఎం రేవంత్ అన్న వచ్చి 80 కోట్లు నిధులు ఇచ్చాడు. అవి కూడా కంటిన్యూగా ఇప్పుడు హాస్పిటల్ ఉండే మా దగ్గర అది వెళ్ళిపోయిండే. మళ్ళీ మేము 20 లక్షలతోటి తీసుకొచ్చి ఇప్పుడు హాస్పిటల్ కట్టించాం. 6 కోట్లు సీసీ రోడ్లకు మంజూరు అయితే 4 కోట్ల సీసీ రోడ్లు కంప్లీట్ అయినాయి. ఇంకా 2 కోట్లు ఉన్నాయి. అవి కూడా ఎక్కడైనా వీలిపోయినవి ఉంటే కూడా మళ్ళీ చేయడానికి రెడీగా ఉన్నాం. అదేవిధంగా ఇంకా వాటర్ కానీ, ట్యాంకులు కానీ, మోరీలు కానీ, సీసీ రోడ్లు కానీ ఎలాంటి ఇంకా చాలామందికి ఇప్పుడు మళ్ళీ పెన్షన్లు అవసరం ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్లు మేము ఇచ్చినప్పుడు ఇందిరమ్మ ఇండ్లే మళ్ళీ 10 సంవత్సరాల్లో ఒక ఇల్లు ఇవ్వలేదు. వాళ్ళు ఎన్నో చేస్తామన్నారు, ఒక పని కూడా చేయలేదు. ఇప్పుడు మేము బస్సు ఫ్రీ అయింది, కరెంటు 0 కరెంట్ అయింది. అదేవిధంగా సన్న బియ్యం వచ్చినాయి. అందరు సన్న బియ్యం మంచి యథార్థంగా తింటుండ్రు. ఆ రోజుల దొడ్డు బియ్యం అని గుట్టిగా అమ్ముకునే వాళ్ళు ఇప్పుడు సన్న బియ్యం అయినాయి. అప్పుడు హామీల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏమేమి ఇచ్చిండ్రో అవన్నీ అమల్లోకి జరుగుతున్నాయి, అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రజలందరూ గ్రహించి మళ్ళీ ఇప్పుడు మా సర్పంచ్గా అంబటి రాజు నిలబడ్డాడు. ఆయనకు ఉంగరం గుర్తు వచ్చింది. కాబట్టి మీరందరూ శాయశక్తుల కృషి చేసి మమ్మల్ని ముందుకు నడిపించి మాకు ఓటేసి సర్పంచ్గా రాజుని గెలిపిస్తే మళ్ళీ ఇంకా ఏ పనులున్నా ఏ ఉన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా గ్రామ ప్రజలకు అందరికీ తెలియజేయడం ఒకటే, మీరు ఈ రోజుల్లో అభివృద్ధి ఎవరు చేస్తుంది? 2 సంవత్సరాలు మాకు అధికారం లేకున్నా కూడా 80 కోట్లు తీసుకొచ్చినాం, పని చేస్తున్నాం. ఇంకా కూడా శాయశక్తుల ఈ 5 సంవత్సరాల్లో కూడా ఇంకా ఎన్ని లేని పనులన్నీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందు గురించి మీరు అందరూ దృష్టి పెట్టి పని చేసే వాళ్ళకి, అభివృద్ధి చేసే వాళ్ళకి ఓటేసి గెలిపించి మన గ్రామాన్ని బాగుపరుచుకోవాలని. అలాగే 10 కోట్ల స్కూల్ వచ్చింది, స్కూల్ రన్నింగ్ అవుతుంది. ఇంకా 35 కోట్లతోటి టెక్నాలజీ స్కూల్ అవుతుంది. ఆ సాలెగడ్డకు అది కూడా రెడీ అయింది. మన శంకుస్థాపన చేసిన పని నడుస్తున్నది. ఇంకా చాలా పనులు ఉన్నాయి. అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలందరూ గ్రహించి అధికారంలో ఉన్న పార్టీకి చేసి మంచి పనులు చేయించుకోవాలని చెప్పి మనవి చేస్తాం. నా పేరు అంబటి రంజిత్ కుమార్. మా గ్రామం మోల్గిద గ్రామం. మా అభ్యర్థి కాంగ్రెస్ బలపరిచిన ఎమ్మెల్యే గారి ప్రియశిష్యుడు అంబటి విజయ్ కుమార్ రాజు గారు. ఆయన గుర్తు ఉంగరం గుర్తు. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన 2 సంవత్సరాల్లోనే 100 కోట్ల ప్రణాళికతో ఈ గ్రామ అభివృద్ధికి ప్రణాళిక చేయడం జరిగింది. సీఎం గారు రావడం, మన అరగోపాల్ సారు అడిగిన వెంటనే అరగోపాల్ సారు మరియు మన శంకరన్న కృషితో మన గ్రామానికి సీఎం గారు వచ్చి 100 కోట్ల ప్రణాళికతో ఈ గ్రామంలోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆయన వచ్చిన 15 రోజుల్లోనే 6 కోట్లతో సీసీ రోడ్లు వేయడం జరిగింది. అలాగే 45 లక్షలు 3 అంగన్వాడీ బిల్డింగ్స్ మంజూరయ్యాయి. 10 కోట్లతో స్కూలు బిల్డింగ్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. 45 కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పనులు జరుగుతున్నాయి. 30 లక్షలతో SC/ST సప్లైన్ ద్వారా సీసీ రోడ్లు వేయడం జరిగింది. అలాగే 50 లక్షలతో ఎల్లంపల్లి మరియు రంగదాంల రోడ్లు సీసీ రోడ్లు వేయడం, అదే లింక్ రోడ్లు వేయడం జరిగింది. ఈ గ్రామంలో నిరుపేదలకు అలాగే బడుగు బలహీన వర్గాలకు ఇండ్లు లేవని కాంగ్రెస్ ప్రభుత్వం వెంబడే 51 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. అవి నిర్మాణంలో ఉన్నాయి. ఈ ప్రభుత్వం గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు 5 ఎకరాల భూమి కేటాయించడం, అలాగే ఇల్లు నిర్మాణం చేయడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్ళు భవానీ సహిత రామలింగేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేసి ఒక్క ఇల్లు కూడా మా గ్రామంలో ఇవ్వలేదు. గత ప్రభుత్వం మా గ్రామాన్ని దత్తత చేసుకొని దగా చేసింది. మా గ్రామాన్ని 3 ముక్కలు చేసింది. ఎందుకంటే షాద్నగర్ కాన్స్టిట్యూషన్లో పెద్ద గ్రామం కాబట్టి ఈ గ్రామాన్ని నిర్వీర్యం చేయాలి, ఈ గ్రామాన్ని ఎవరు మండలం అడగొద్దని ఒక దుర్బుద్ధితో మా గ్రామాన్ని పూర్తిగా సర్వనాశనం చేసిండు. ఈ గ్రామాన్ని మేము దత్తత తీసుకున్నాం అన్నాడు. దత్తత తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, కానీ డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ ఇవ్వలేదు. గ్రామాన్ని దగా చేసి గ్రామాన్ని 3 ముక్కలు చేసినారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తుంది. అధికార పార్టీ ఉంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది. మన రాజన్న ఉంటేనే ఎమ్మెల్యే గారికి చెప్తాడు, మా గ్రామంలో కష్టం ఉంది, మాకు ఎంబడి చేయండి అంటాడు. ఎమ్మెల్యే గారు కూడా మా గ్రామం అంటే చాలా ఇష్టము. అలాగే అరగోబా సార్ గారు కూడా ఉంటారు. కాబట్టి అరగోబా సార్ కూడా పదే చెప్పడం జరిగింది,
మనం రేవంత్ అన్న నేను అడిగినప్పుడే మా గ్రామానికి వచ్చిండు. మా గ్రామానికి 100 కోట్ల ప్రణాళికతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ పనులు నిరంతరం జరగాలంటే మనం అంబటి రాజు గారు గెలిస్తేనే ఈ పనులు కొనసాగుతాయి. మన ముఖ్యమంత్రికి, మన ఎమ్మెల్యేకి మనం ఒక బహుమతిగా ఇద్దాం. మన గ్రామ ప్రజలు ముక్కుమ్మడిగా మన అంబటి రాజాను గెలిపించి మన ఎమ్మెల్యే గారికి, మన ముఖ్యమంత్రి గారికి ఒక బహుమతిగా ఇద్దాం. బహుమతిగా ఇస్తే మన గ్రామానికి చిరకాల వాంఛ మండలం ఉంది కాబట్టి ఆ మండలం కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గ్రామ ప్రజలు కూడా పదే మహిళలు కూడా చెప్తున్నారు, మన అంబటి రాజాను గెలిపిద్దాం. మన ఊళ్ళో ఇండ్లు కావాలన్నా, పింఛన్లు కావాలన్నా, సీఎం రిలీఫ్ ఫండ్ కావాలన్నా, ఏది కావాలన్నా మన రాజన్ ఉంటాడు. రాజన్ ఎమ్మెల్యేగా నడుతారు. ఎమ్మెల్యే కూడా వెంటనే శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అధికార పార్టీని గెలిపిస్తేనే మన గ్రామం అభివృద్ధి. కాబట్టి ప్రతి ఒక్కరు మహిళలు అయితే అంటున్నారు, మేము ఫ్రీ బస్ ఇచ్చినాం అన్నట్టు. ఫ్రీ బస్ ఇస్తే వాళ్ళు మన రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే మహిళలను కోటీశ్వరులు చేయాలని, మహిళలను మోటివేట్ చేయాలని. కాబట్టి వాళ్ళు ఫ్రీ బస్ పెట్టుకొని వాళ్ళు మంచిగా ఉంటే అవతల బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమంటుంది, ఫ్రీ బస్ వద్దంటుంది. వాళ్ళు చెప్తారా? అందుకనే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆడపిల్ల కూడా ఇది తప్పు, మీరు కరెక్ట్ చేస్తలేరు, మీ రాజకీయాలు కరెక్ట్ లేవు అని ఆ అమ్మాయి కూడా బయటికి వెళ్ళి చెప్తుంది. వాళ్ళు చేసిన దగ మోసాలు అన్నీ బయట పెడుతుంది. కాబట్టి వాళ్ళ చెల్లెలకే ఆయన న్యాయం చేయలేకపోయాడు. ఈ గ్రామానికి, ఈ ప్రజలకు, ఈ మహిళలకు, ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన ఎప్పుడు న్యాయం చేయడు. కాబట్టి ప్రజలందరికీ అర్థమైపోయింది. మేధావులకు, విద్యావంతులకు, విద్యార్థులకు, సమస్త ప్రజానికానికి అర్థమైంది ఏంటంటే మన గ్రామం అభివృద్ధి చెందాలంటే మనం కాంగ్రెస్ బలపరిచిన అంబటి రాజన్ గారిని గెలిపిస్తేనే మన గ్రామంలో 100 కోట్ల ప్రణాళికలో పనులు అవుతాయి అని ప్రతి ఒక్కరికి మనసులో ఉంది. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు కూడా మా గ్రామంలో 1 కోటి రూపాయలతో ముస్లిం వారికి షాదీఖానా ఇవ్వడం జరిగింది. అలాగే 20 లక్షలతో హాస్పిటల్ కరోనా టైంలో మా గ్రామంలో హాస్పిటల్ లేక మేము చించోడు పోతే చాలా ఇబ్బందులు పడ్డాం. అందుకనే మా ఎమ్మెల్యే గారు సత్వరమే 20 లక్షలతో ఆల్రెడీ హాస్పిటల్ కూడా నిర్మాణం జరిగిపోయింది. మా గ్రామానికి మేము అడగకముందే మా ఎమ్మెల్యే గారు అన్ని నిధులు మంజూరు చేస్తున్నారు. కాబట్టి మన గ్రామ ప్రజలు కంపల్సరీ ఆయనకు గిఫ్ట్ ఇవ్వాలి. మేము మీ వెంటే ఉన్నాం, మా గ్రామాన్ని అభివృద్ధి పరచండి. మా ఊర్లో ఏ సమస్య ఉన్నా మొత్తం ప్రణాళిక సిద్ధమైంది. ఒక మినీ ట్యాంక్ బండ్ ఉంది మా ఊరికి. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్ గత ప్రభుత్వం ఉన్న బీసీ హాస్టల్ తీసుకొని షార్ట్నర్ పెట్టింది. కేజీ టు పీజీ ఉన్నది షాబాద్లో పెట్టింది. అవన్నీ కూడా మా గ్రామానికి తీసుకొస్తారని మా ఎమ్మెల్యే గారు మాకు వాగ్దానం ఇవ్వడం జరిగింది. కాబట్టి బడుగు బలహీన వర్గాలకు మేము చెప్పేది ఒకటే, పదే మా ఊళ్ళో ఇండ్లు కావాలంటే, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కావాలన్నా, పింఛన్లు కావాలన్నా, సన్న రేషన్ కార్డు గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి. అదే ఈ ప్రభుత్వం 330 మంజూరు చేసేసింది. అంటే రేషన్ కార్డు ఉంటుంటే ఇప్పుడు తినే ప్రతి మెతుకులో మన ఎమ్మెల్యే కానీ, మన సీఎం కానీ ప్రజలు ఇలా గుర్తు చేసుకుంటున్నారు. కాబట్టి నేను ప్రజలకు పదే చెప్పడం ఏంటంటే మహిళలకు, యువకులకు, విద్యార్థులకు, మేధావులకు అందరికీ మన గ్రామం అభివృద్ధి చెందాలి. 100 కోట్ల ప్రణాళికతో అన్ని పనులు పూర్తి కావాలంటే మనం కాంగ్రెస్ బలపరిచిన ఎమ్మెల్యే గారి ప్రియశిష్యుడు అయిన మన అంబటి రాజు గారికి ఉంగరం గుర్తుకు వచ్చి బ్రహ్మరథంతో గెలిపించాలి. అదే మేధావి మన అరగోపసారిని రాజద్రోహం కేసు పెట్టి ఆయనను జైల్లో తోయాలని కుట్ర పన్నిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మా గ్రామ ఆరాధ్యుడు పూజ్యుడు అరగోపసారిని కుట్ర పన్నిన గత ప్రభుత్వాన్ని మనము తొక్కాలని ప్రజలకు పదే కోరుచున్నాం.